చిన్నారి చిరునవ్వు. ఆ చిరునవ్వు వెనుక గుండెను పిండేసే కథ. ఆ బాబు చిరునవ్వు వెనుక అరుదైన జబ్బు దాగి ఉంది. 13 నెలల చిన్నారి శ్రియాన్ జీవన్మరణ పోరాటానికి సాక్ష్యం. బాబుకు స్పైనల్ మాస్కులర్ ఆట్రోఫీ ఎస్ఎంఏ అనే అరుదైన జబ్బు సోకింది. ఇదొక అరుదైన జన్యు వ్యాధి. ఇది చిన్నారులకు సోకుతుంది. ఎస్ఎంఏ కారణంగా పిల్లల కండరాలు బలహీనపడతాయి. వెన్నుముక కండరాలు క్షీణించడంతో ఏర్పడే సమస్య కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇది ప్రధానంగా నరాలు, కండరాలను ప్రభావితం చేస్తుంది. మెదడులో ఉండే కణాలు, వెన్నుముకలోని సిరలు క్రమంగా బలహీనపడతాయి. ఇది ప్రధానంగా మేనరిక వివాహాలు, రక్త సంబంధికుల్లో వివాహాలు చేసుకోవడం కారణంగా ఈ జబ్బు సోకుతుంది. ఆ జబ్బు నయం కావాలంటే ఒక ఇంజెక్షన్ అవసరం. ఆ ఇంజెక్షన్ పేరు జలస్మా. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఆ ఇంజెక్షన్ బాబుకు 2 సంవత్సరాల వయసులోపే వేయిస్తే చిరునవ్వు చెరిగిపోకుండా ఉంటుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబం. పడాల సతీష్, రవలి అనే దంపతులకు 2022 సంవత్సరంలో పెళ్ళైంది. వారికి పండంటి కొడుకు పుట్టాడు. బాబు పేరు శ్రియాన్. బాబు వయసు 13 నెలలు. మొదటి సంతానంగా కొడుకు పుట్టడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. బాబుకు 5 నెలల వయసు నుంచి క్రమంగా కదలికలు తగ్గడం మొదలైంది. వారి సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. బాబును మొదటగా మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా అక్కడి డాక్టర్లు బాబు బలహీనంగా ఉన్నాడని బలానికి మందులు రాశారు. అయినా నయం కాకపోవడంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిని సంప్రదించారు. రెయిన్బో హాస్పిటల్లో అతనికి ఉన్న వ్యాధి లక్షణాలను గమనించి అక్కడి డాక్టర్లు జెనెటిక్ టెస్ట్ చేయించారు. అందులో అతనికి అత్యంత అరుదైన స్పైనల్ మాస్కులర్ ఆట్రోఫీ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బాబును కాపాడాలంటే ఒక్కటే మార్గం, ఏదో ఒక మిరాకిల్ జరగాలి. ఆ మిరాకిల్ జరగాలంటే దాతలు ముందుకు రావాలి. దాతలు ముందుకొస్తేనే, ప్రభుత్వాలు ఆదుకుంటేనే తప్ప మిరాకిల్ జరగదు. ఈ మిరాకిల్ జరగాలని ఆ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని మరియు దాతలను వేడుకుంటున్నారు. మాది కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామ పంచాయతీ. మా కొడుకు పేరు పడాల శ్రీయాన్, నా పేరు పడాల సతీష్, భార్య పేరు పడాల రవలి. మా బాబుకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినాం. 5 నెలల వరకు బాబు బాగానే ఉండేది. మెడలు ఆపేది, కాళ్ళు బాగానే తన్నేది, బోర్ల పడేది. 5 నెలల తర్వాత బోర్ల పడ్డు, కాళ్ళు కొట్టుడు, మెడలు ఆపడం బంద్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్ మంచిర్యాలకు వెళ్తే బాబుకు బలం తక్కువ ఉందని చెప్పి టానిక్లు ఇచ్చారు. 2 నెలలు వాడమన్నారు. అవి వాడితే ఏం క్యూర్ కాలేదు. కాకపోతే చైతన్య అనిల్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ టానిక్లు ఇస్తే క్యూర్ కాలేదు. క్యూర్ కాకపోయేసరికి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ స్టార్ హాస్పిటల్ వెళ్ళినాం. అక్కడికి వెళ్తే అక్కడ కూడా 2 మంత్స్ ఈ కోర్సు వాడుండని చెప్పి అన్న తర్వాత 10 నెలల వరకు వాడినాం. ఏం ఇంప్రూవ్ కాలేదు. కాకపోయేసరికి అరే ఇట్లెందుకు అయిందని చెప్పి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ డాక్టర్లు టెస్టులు చేయాలి, ఆ రిపోర్ట్ రావాలంటే 1 మంత్ టైం పడుతుంది, అది వేరే కంట్రీ పోయి రావాలని చెప్పి అక్కడ డాక్టర్లు అన్నారు. అన్న తర్వాత సరే సార్ మేము 1 మంత్కి వస్తామని చెప్పి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అన్నారు కదా, మీ వాడికి వ్యాధి ఉంది, ఎస్ఎంఏ జెనెటిక్ ప్రాబ్లం, దీనికి 16 కోట్లు అవుతాయని చెప్పి అన్నారు. అప్పుడు 16 కోట్లు అంటే మాతోడు కాదు సార్, అంత డబ్బు మేము వ్యవసాయం అవి చేసుకుంటూ బతికేటోళ్ళం కాదని చెప్పిన తర్వాత డాక్టర్ గారు క్రౌడ్ ఫండింగ్ ద్వారా చాలామంది ఇట్లా దాతలు, ప్రభుత్వం సహాయం తీసుకొని ఇలా చేస్తున్నారు, మీరు కూడా అదే ప్రయత్నం చేయండి అని చెప్పి అన్నారు. ఈ ఇంజక్షన్ 2 సంవత్సరాల లోపు వేస్తేనే బాబు బ్రతుకుతాడని చెప్పారు. ఇప్పటికీ 13 మంత్స్ బాబుకి. మీరు ఏమన్నా ఎమ్మెల్యేకి కానీ ఏమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చిందా? ఏమన్నా ఇంకా ఎవరికి చెప్పలేదు. ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తున్నాం కలవడానికి. ఎమ్మెల్యే కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కలిసి కలెక్టర్ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటా వెళ్దామని, మీకు చెప్పిన తర్వాత వెళ్దామని మీకు ఫోన్ చేయడం జరిగింది. నా పేరు పడాల రవలి, భర్త పేరు పడాల సతీష్, మా బాబు పేరు పడాల శ్రీయాన్. ఫస్ట్ బాబుకు 5 నెలల నుంచి డౌట్ వచ్చింది మాకు. మంచిర్యాల తీసుకెళ్ళినాం, ఏమి ఇంప్రూవ్ కావాలి. కరీంనగర్ తీసుకెళ్ళినాం, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. హైదరాబాద్ తీసుకెళ్ళినాం, అమెరికాకు బ్లడ్ షాంపుల్ పంపించారు,
ఇది SMA2 అని వచ్చింది రిజల్ట్. దీని ఇంజెక్షన్ వచ్చేసి 16 కోట్లు అవుతాయి అని చెప్పారు. అది వేస్తేనే బాబు బ్రతకగలడు, ఇది ప్రాణాంతకరమైన వ్యాధి అని చెప్పారు. అంత స్తోమత మాకు లేదు. ఎవరైనా దాతలైన ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. 5 months నుండి అందరి పిల్లల నుండి 5 months నుండి బోర్ల వాడు మెడలు అప్పుడు అన్నీ స్టాప్ చేసిండు. అప్పుడు 5 monthsలో డౌట్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళినాం. బలం లేక ఆడిస్తలేడు, కోర్స్ వాడాలని చెప్పిండు. 7 months వరకు వాడినాం, ఏం ఇంప్రూవ్ లేదు. మళ్ళీ కరీంనగర్ వెళ్ళినాం, అక్కడ కూడా సేమ్ చెప్పింది. 9 months వరకు అక్కడ మెడిసిన్ వాడినాం, అప్పుడు కూడా ఏం ఇంప్రూవ్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించినాం. 11 monthsలో ఇది SMA అని వచ్చింది. దాని ట్రీట్మెంట్ వచ్చేసి అమెరికాలో ఇంజెక్షన్కు 16 crores అవుతాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు? అక్కడ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్. 16 కోట్లు చెప్పండి. అంత డబ్బులు లేదని చెప్పి మేము చెప్పినాం డాక్టర్. సరే, ఇప్పుడు ఇది ఎప్పుడు 2 years లోపల వేయాలంట. అది ఇంజెక్షన్ పేరు జోలెక్స్ జెలెక్స్. తీసుకో.